డీజిల్ తీసుకొని చైన్‌కి, స్ప్రాకెట్‌కి మధ్యలోకి వెళ్ళేలాగా స్ప్రే చేయండి. మీరు డీజిల్, కిరోసిన్ ఏదైనా యూజ్ చేయొచ్చు. పెట్రోల్ మాత్రం యూజ్ చేయొద్దు. ఈ రోలర్స్ పైన కూడా డీజిల్ ఈవెన్‌గా వచ్చేలాగా స్ప్రే చేయండి. వన్స్ స్ప్రే చేసిన తర్వాత ఒక 5, 6 టైమ్స్ ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేసి ఒక 10 మినిట్స్ వదిలేసిన తర్వాత ఈ బ్రష్ తీసుకొని ఫుల్‌గా స్క్రబ్ చేసేయండి. ఈ బ్రష్‌తో క్లీన్ చేసేటప్పుడు మనం ఈ బ్రష్‌ది డైరెక్షన్ చేంజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకు చైన్ అంతా యాక్సెస్ అవుతది క్లీన్ చేయడానికి. సో, వన్స్ క్లీన్ అయిపోయిన తర్వాత ఆ డిజాల్వ్ అయిన డస్ట్ అంతా ఒకసారి మళ్ళీ డీజిల్‌తో స్ప్రే చేసి ఆ రోలర్స్‌లోంచి బయటకు వచ్చేస్తుంది. మనకు కనిపిస్తుంది కదా! సో, ఇలా అయితే క్లీన్ చేయండి. సో, ఇంకా ఎక్కడైనా డస్ట్ ఉంటే గనక ఒకసారి బ్రష్ తీసుకొని అగైన్ క్లీన్ చేసేయండి. సో, ఇప్పుడు చైన్ పైన మనకి డస్ట్ అయితే లేదు గానీ చైన్ మొత్తం డీజిల్‌తో నిండిపోయింది. మనం లూప్ చేసే ముందు చైన్ అంతా డీజిల్ ఉండకూడదు. సో, ఈ డీజిల్ అంతా మనం ఫస్ట్ అయితే ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేయాలి. ఒక బంచ్ ఆఫ్ వేస్ట్ క్లాత్స్ అయితే పెట్టుకోండి. అండ్ క్లీన్ చేసేటప్పుడు ముఖ్యంగా మైండ్‌లో పెట్టుకోండి. మీరు హ్యాండ్‌తోనే రొటేట్ చేయండి వీలు. ఇంజిన్ అయితే ఆన్ చేయొద్దు. ఒక బంచ్ ఆఫ్ వేస్ట్ క్లాత్స్ కావాలి రెడీగా పెట్టుకోండి. సో, మనం క్లాత్‌తో ఎంత క్లీన్ చేసినా డీజిల్ అనేది అంత త్వరగా ఎవాపరేట్ అవ్వదు కాబట్టి మనం వాటర్ అయితే యూజ్ చేయాలి క్లీన్ చేయడానికి. సో, ఇక్కడ మీరు ప్రెషర్ వాష్ యూజ్ చేయొద్దు. మనకి డీజిల్ మళ్ళీ ఎంటర్ అయిపోతది చైన్ లోపలికి ప్రెషర్ వాష్ యూజ్ చేస్తే. సో, ప్రెషర్ వాష్ అవాయిడ్ చేయండి. జస్ట్ వాటర్ స్ప్రే చేసి ఒక క్లీన్ క్లాత్ తీసుకొని మొత్తం వాటర్ అంతా కూడా క్లీన్ చేసేయండి. మనకి డ్రై ఉండాలి లూప్ చేసే ముందు చైన్ మొత్తం. లేదు మీరు ఒక 10 మినిట్స్ మీరు రైడ్‌కెళ్ళి వచ్చినా సరే చైన్ మొత్తం డ్రై అవుతది అండ్ వార్మ్ కూడా అవుతది రైడ్‌కెళ్ళి వస్తే. వార్మ్ చైన్ మీద మనకి లూబ్ ఇంకా బాగా స్టిక్ అవుతుంది. అండ్ ఈ రోలర్స్ మధ్యలో కూడా డస్ట్ లేకుండా క్లీన్ చేసేయండి. అండ్ ఈ రోలర్సే మనకి ఇక్కడ స్ప్రాకెట్ మీద కాంటాక్ట్ అవుతాయి కాబట్టి ఈ స్ప్రాకెట్ ఏరియా కూడా క్లీన్ చేసుకోవాలి. సో, వన్స్ ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోయిన తర్వాత మనం లూప్ చేసే ముందు చైన్ అయితే ఈ విధంగా నీట్‌గా ఉండేలా చూసుకోండి. ఒక లైట్ కలర్ క్లాత్ తీసుకొని చైన్ చెక్ చేయండి. ఇంకా ఎక్కడైనా నల్లగా వస్తుందేమో. సో, చైన్ అయితే క్లీన్ అయిపోయింది. డ్రై ఉంది ఇంకా. ఇప్పుడు లూప్ చేయడానికి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్‌లో ఆయిల్ తీసుకొని నేను ఇన్‌సైడ్ రోలర్స్‌కి మాత్రమే అప్లై చేస్తున్నాను. మనకి ఎక్కడైతే ఈ రోలర్స్ స్ప్రాకెట్ టచ్ అవుతాయో ఇన్‌సైడ్ ఇక్కడ మాత్రమే మీరు ఆ లూప్ చేయాలి. మనకి ఓ రింగ్స్ మీద అండ్ ఈ రోలర్స్ మీద లూప్ చేస్తే సరిపోతుంది. చైన్ అంతా లూప్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఈ ఫ్రంట్ స్ప్రాకెట్‌కి కూడా లూప్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా ఎక్సెస్ ఆయిల్ గనుక బయటకు వస్తే ఒక క్లాత్ తీసుకొని అలా క్లీన్ చేసేయండి సరిపోతుంది. మనకి ఈ విధంగా మనం లూప్ చేయడం వల్ల ఇంటర్నల్‌గా లూప్ ఉంటుంది అండ్ బయట కూడా ఎక్కువ ఆయిల్ ఉండదు కాబట్టి స్టిక్కీగా డస్ట్ అనేది తక్కువ అట్రాక్ట్ చేస్తుంది. మన చైన్ లైఫ్ అనేది కూడా చాలా ఎక్కువ వస్తుంది. థ్యాంక్ యూ.